స్టీపుల్ చేస్ లో జనరల్ గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 2000 మీటర్స్ 3000 మీటర్స్ స్టీపుల్ చేస్ రన్ అనేది ఉంటుంది. అయితే అందులో మొత్తం 2000 మీటర్లో తీసుకుంటే 23 టోటల్ జంప్స్ లో 18 నార్మల్ జంప్స్, 5 వాటర్ జంప్స్ ఉంటాయి. తర్వాత 3000 మీటర్స్ లో 35 టోటల్ జంప్స్ లో 28 నార్మల్ జంప్స్, 7 వాటర్ జంప్స్ ఉంటాయని కామన్ గా అందరికీ తెలుసు. ప్రతి పుస్తకంలో కూడా ఇవే ఉంటాయి. అయితే ఈ జంప్స్ అనేది ఎక్కడ ఏ జంప్ చేస్తారు, ఎలా చేస్తారు, ఎక్కడ ఏ ఏ హడిల్ అనేది ఉంటుంది అనేది చాలా మందికి తెలియని విషయం. కాబట్టి ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, పూర్తి అవగాహన పొందండి. ఇది 400 మీటర్స్ స్టాండర్డ్ ట్రాక్ అని అనుకుందాం. ఈ ట్రాక్ లో స్టీపుల్ చేస్ 2000 మీటర్స్ పెట్టాలన్నా లేదా 3000 మీటర్స్ పెట్టాలన్నా కొన్ని మార్కింగ్స్, అంటే హడిల్ ఎక్కడ ఉండాలి, వాటి నెంబర్ ఏంటి, అది ఏ స్థానంలో ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అనేది మనకి బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని తెలుసున్నది. అయితే అందులో మొట్టమొదటిది, ట్రాక్ ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేసినా మనం ఫినిషింగ్ లైన్ అనేది సాధారణంగా కాదు, ఖచ్చితంగా ఒకే ప్లేస్ లో ఫినిషింగ్ లైన్ అనేది నిర్ణయించుకోవాలి. అది ఇక్కడ ఉంటుంది. బాగా గమనించండి. ఒక మూలన, ఈ మూలన ఉంటుంది. మనం ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా, ఒకవేళ 100 మీటర్స్ కండక్ట్ చేయాలనుకుంటే ఫినిషింగ్ లైన్ ఇదే, 200 కండక్ట్ చేయాలనుకున్న ఫినిషింగ్ ఇదే, 400 కండక్ట్ చేయాలనుకున్న ఫినిషింగ్ ఇదే, 1500 కండక్ట్ చేయాలన్నా ఫినిషింగ్ ఇదే. అదే విధంగా 2000 మీటర్స్ అండ్ 3000 మీటర్స్ స్టీపుల్ చేసి కండక్ట్ చేయాలన్నా కూడా ఫినిషింగ్ ఇదే. ఇది మాత్రం బాగా బేసిక్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టీపుల్ చేస్ లో హడిల్స్ అనేది ఎలా అమరిక చేస్తారు అని గమనించినట్టయితే మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా హాస్పిటల్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి గేట్లకి పేర్లు ఉంటాయి. మొదటి గేటు, రెండవ గేటు, మూడవ గేటు, అలాగా. అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నటువంటి హడిల్స్ కి నేమ్స్ ఉంటాయి. ఆ హడిల్స్ నేమ్సే 1వ హడిలు, 2వ హడిలు, 3వ హడిలు, వాటర్ హడిలు, 5వ హడిలు, ఇలాగా పేర్లు ఉంటాయి అన్నమాట. అయితే ఆ హడిల్స్ పేర్లని ఎక్కడెక్కడ అమర్చుంటారో మనం కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ ఫినిషింగ్ లైన్ నుంచి మొదటి హడిల్, అంటే 1వ నెంబర్ హడిల్ అనేది ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దాని పేరు వచ్చేసి మొదటి హడిల్, అంతే. దాని ఎన్నో హడిల్ కాదు, మొదటి నెంబర్ హడిల్. ఆ నెంబర్, దాని పేరే 1వ హడిల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2వ హడిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. ఈ కరువు దాటిన తర్వాత 2వ హడిల్ అనేది ఉంటుంది. దాని పేరు 2వ హడిల్. తర్వాత 3వ హడిల్ అనేది ఈ భాగంలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. 4వ హడిల్ అని మనం ప్రతిసారి వాటర్ జంప్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ స్పాట్ లో 4వ హడిల్ వాటర్ హడిల్ ఉంటుంది. తర్వాత 5వ హడిల్ అనేది ఈ భాగంలో 5వ హడిల్ ఉంటుంది. కాబట్టి దీని అమరిక ఇదే విధంగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి నెంబర్ హడిల్ అని అన్నప్పుడు ఇక్కడే ఉంటుంది. 3వ నెంబర్ హడిల్ అని అన్నప్పుడు ఇక్కడ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మీకు బేసిక్ అన్నమాట. దీని నుంచే బిట్స్ రావడం కానీ ఏదైనా జరుగుతుంది, అంటే అప్పర్ క్లాసెస్కి వెళ్ళడానికి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీని యొక్క స్థానాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ 2000 మీటర్స్ చూద్దాం. 2000 మీటర్స్ నార్మల్ గా ఇది మొత్తం ట్రాక్ యొక్క లెంత్ వచ్చేసి, అదే డిస్టెన్స్ వచ్చేసి 400 మీటర్స్ ఉంటుంది. 400 మీటర్స్. అయితే ఈ 400 మీటర్స్ ఫినిషింగ్ లైన్ ఇక్కడ కాబట్టి పూర్తిగా మొత్తం 400 మీటర్స్ ట్రాక్ లో మొత్తం మనం 2000 మీటర్స్ కండక్ట్ చేయాలంటే మొత్తం 5 రౌండ్లు తిరిగి రావాలి. 5 రౌండ్లు అంటే ఇక్కడ నుంచి ఇలా 400, 800, 1200, ఇలాగ మొత్తం 5 రౌండ్లు తిరిగితే 2000 మీటర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే కాబట్టి 2000 మీటర్స్ స్టీపుల్ చేస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అడిగినట్లయితే ఫినిషింగ్ లైన్ వద్దనే స్టార్ట్ అవుతుంది. 2000 మీటర్ స్టీపుల్ చేస్ ఎప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడే. కాబట్టి 2000 మీటర్ స్టీపుల్ చేస్
స్టార్ట్ అయ్యే ప్రదేశం ఏంటంటే ఫినిషింగ్ లైన్ వద్దనే స్టీపుల్ చేసి ఈ 2000 మీటర్ స్టార్ట్ అవుతుంది. దీనికి మొత్తం పట్టే రౌండ్లు ఎన్ని రౌండ్లు పడతాయంటే 5 రౌండ్లు పడతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, 5 రౌండ్లు పడతాయి. కాబట్టి ఇదే ప్రదేశంలో స్టార్ట్ అయ్యి ఇదే ప్రదేశంలో ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ బాగా 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 గుర్తుపెట్టుకోవాలి, బాగా గమనించండి. ఈ 2000 మీటర్ స్టీపుల్ చేసి స్టార్ట్ అయిన తర్వాత హడిల్స్ ఎలా దూకుతారు, మనకి మొత్తం టోటల్ 23 హడిల్స్ రావాలి. అందులో 18 నార్మల్ జంప్స్, తర్వాత 5 వచ్చేసి వాటర్ జంప్స్ రావాలి. ఇవి వచ్చినట్లయితే మనం పక్కాగా ఉన్నామని అర్థం అనమాట. అది ఎలా వస్తుందో కొంచెం కొంచెం గమనించండి. మొదట 2000 మీటర్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అయితే యాక్సలరేషన్ కోసం కొంత దూరం అనేది పరిగెడతాం. అది అలా ఎంత దూరం పరిగెడతామంటే ఇక్కడి నుంచి థర్డ్ హడిల్ దగ్గర వరకు ఎటువంటి హడిల్ ని టచ్ చేయకుండా, ఉన్నటువంటి 1వ నెంబర్ హడిల్ 2వ నెంబర్ హడిల్ ని టచ్ చేయకుండా డైరెక్ట్ గా 3వ నెంబర్ హడిల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత 3వ నెంబర్ హడిల్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత వాటర్ జంప్, తర్వాత ఫిఫ్త్ హడిల్ దాటిన తర్వాత మొదటి రౌండ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మొదట యాక్సలరేషన్ కోసం అండ్ వాళ్ళ యొక్క ఇది పెంచుకోవడం కోసం, సామర్థ్యం పెంచుకోవడం కోసం 1, 2వ హడిల్ అనేది దూకరు, 3వ హడిల్ నుంచి స్టార్ట్ చేస్తారు. 3వ హడిల్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మొదటి హడిల్ దూకేది ఏంటంటే ఎన్నో నెంబర్ హడిల్ మొదటిది దూకుతారు అంటే 3వ నెంబర్ హడిల్. వాళ్ళకది మొదటి హడిలే, కానీ నెంబర్ ఏంటి అంటే 3వ నెంబర్ హడిల్. తర్వాత 2వది వచ్చేసి వాటర్ హడిల్, తర్వాత 3వది. అయితే మనం బాగా లెక్క చూద్దాం. ఇక్కడ 5 రౌండ్లు అని చెప్పుకున్నాము. 5 రౌండ్లు అంటే మొదటి రౌండ్, 2వ రౌండ్, 3, 4, 5 రౌండ్లు. అయితే ఇక్కడ ఉండే జంపుల రకాలు వచ్చేసి నార్మల్ జంప్స్, వాటర్ జంప్స్. ఇప్పుడు బాగా గమనించండి, మనం మొదటి రౌండ్ లో బాగా గమనిస్తే మొదటి దూకలేదు, ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. కాబట్టి 1, 2, 3 ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది. మొదట ఇక్కడ స్టార్ట్ అయ్యి 1, 2 హడిల్స్ విడిచిపెట్టి 3వ హడిల్ లో స్టార్ట్ చేస్తారు. ఈ 3వ హడిల్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం కౌంట్ చేద్దాం. 1, 2, 3 హడిల్స్ అనేవి, 3 హడిల్స్ అనేవి మొదటి రౌండ్ లో 3 హడిల్స్ మాత్రమే దూకుతారు. అది ఎలాగంటే బాగా చూడండి, 2 నార్మల్ జంప్స్, 1 వాటర్ జంప్. కాబట్టి మొదటి రౌండ్ లో దూకేది ఏంటి అంటే 2 నార్మల్ జంప్స్, 1 వాటర్ జంప్. తర్వాత రెండవ రౌండ్ లో కామన్ గా మొత్తం దూకాలన్నమాట. 1, 2, 3, 4, 5 అంటే 4 నార్మల్ జంప్స్, 1 వాటర్ జంప్. నెక్స్ట్ సేమ్ 4 నార్మల్ జంప్స్, 1 వాటర్ జంప్, 4 నార్మల్ జంప్స్, 1 వాటర్, 4, 1 వాటర్. ఇలాగా దూకుతారు అనమాట. అంటే ఏంది, మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 5th రౌండ్ ఇలా కంప్లీట్ చేసి ఇక్కడతో ఫినిషింగ్ కొట్టేస్తారు, అక్కడతో ఆగిపోతారు. అయితే ఈ మొత్తం రౌండ్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత మనం ఒకసారి కాలిక్యులేట్ చూద్దాం. 4, 8, 12, 16, 18 మొత్తం మనకి నార్మల్ జంప్స్ 18 వచ్చేది. మనం అనుకున్నట్టు 18 వచ్చేసింది. నెక్స్ట్ వాటర్ జంప్స్ 1, 2, 3, 4, 5. కాబట్టి 5 అనేది వాటర్ జంప్స్ వచ్చేసింది. టోటల్ మనకి 23 జంప్స్ అనేది కంప్లీట్ అయింది. ఈ విధంగా స్టీపుల్ చేసి 2000 మీటర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం 3000 మీటర్స్ స్టీపుల్ చేసి గురించి చూద్దాం. 3000 మీటర్స్ స్టీపుల్ చేసి గురించి చూస్తే ఇక్కడ ఫినిషింగ్ లైన్ ఉంది కాబట్టి 7.5 రౌండ్లు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 రౌండ్, అలాగా 7 రౌండ్లు వేస్తే ఇక్కడికి 7.5 అంటే 1/2 రౌండ్ ఇలా తీసుకెళ్తే ఇక్కడికి 1/2 రౌండ్ అవుతుంది. అంటే మొత్తం 7.5 రౌండ్లు. ఎన్ని రౌండ్లు? 7.5 రౌండ్లు మొత్తం రన్ చేస్తే హడిల్స్ జంప్ చేసుకుంటూ 3000 మీటర్స్ స్టీపుల్ చేసి అనేది కంప్లీట్ అవుతుంది. అయితే దీన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తారు కాబట్టి మొదటి హడిల్ ఎక్కడ దూకుతారంటే మనకి సాధారణంగా దగ్గరుండే హడిల్ మొదటి హడిల్ కాదు. మొదటి హడిల్ అనేది దీని నెంబరు, మొదటి హడిల్ ఇది మాత్రమే మొదటి హడిల్. కాబట్టి మొదటి నెంబర్ హడిల్ ఏంటి ఏదంటే ఇది. ఇక్కడ 3000 మీటర్స్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బేసిక్ గా మనకి రూల్ ప్రకారం ఏంది, మొదటి 2 హడిల్స్ దూకకూడదు. కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అథ్లెట్ ఇలా రన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ దూకరు, ఈ 2 దూకకుండా డైరెక్ట్ గా ఫినిషింగ్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి మొదటి నెంబర్ హడిల్ నే
మొదట స్టార్ట్ చేస్తారు. 3000 మీటర్లో మొదట దూకే హడిల్ నెంబర్ ఎంత అని అడిగితే మొదటి హడిల్. ఓకేనా, క్లారిటీ ఉన్నట్టుంది. ఆ తర్వాత కంటిన్యూగా మొత్తం దూక్కుంటూ వెళ్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే 3000 మీటర్స్ లో మొదటి రౌండ్ లో ఇలాగా చివరి హడిల్ ఏది అంటే థర్డ్ నెంబర్ హడిల్. థర్డ్ హడిల్ కాదు, థర్డ్ నెంబర్ హడిల్, 3వ నెంబర్ హడిల్ అనేది దూకుతాడు. కాబట్టి ఇక్కడ మొత్తం మనకి 7.5 రౌండ్లు అన్నారు. చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 హాఫ్ రౌండ్. అయితే మనకి బేసిక్ గా నార్మల్ జంప్స్, వాటర్ జంప్స్ ఈ విధంగా రెండు రకాలు ఉంటాయి. ఇక్కడ 3000 మీటర్ ఇక్కడ స్టార్ట్ చేశాడు. బాగా గమనిద్దాం. మొదటి రౌండ్ లో ఇది వదిలేసాం. తర్వాత మొదటి హడిల్ నుంచి స్టార్ట్ చేశాడు. మొదటి నెంబర్ హడిల్ నుంచి స్టార్ట్ చేశాడు. ఇలా 1, 2, 3 ఒక రౌండ్. ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఇక్కడ నార్మల్ గా దూకింది, నార్మల్ హడిల్స్ మాత్రమే 3 దూకారు. వాటర్ హడిల్స్ ఉన్నాయా? లేవు, కాబట్టి 0. నెక్స్ట్ రెండో రౌండ్ నుంచి అన్ని కామన్ గా దూకుతా వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది? 1, 2, 3, 4 ప్లస్ ఒక వాటర్ జంప్. ప్రతి రౌండ్ లో అలాగే 4, 1, 4, 1, 4, 1, 4, 1, 4, 1, 4, 1. తర్వాత ఇక్కడికి వస్తారు. చివరి 7 రౌండ్లే ఇక్కడికి వస్తారు. మనం 7.5 రౌండ్ అన్నాం కదా, ఫినిషింగ్ లైన్ ఇక్కడ ఉంది కాబట్టి 7.5 రౌండ్ వేయడానికి అర రౌండ్ లో ఉన్నటువంటి ఒక వాటర్ జంప్, ఒక నార్మల్ జంప్ దూకుతారు. అంటే ఏంటంటే ఒక నార్మల్ జంప్, ఒక వాటర్ జంప్. కాబట్టి ఈ మొత్తం కూడినట్లయితే మనకి టోటల్ 28 నార్మల్ జంప్స్ వస్తాయి. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7 అనేవి వాటర్ జంప్స్ వస్తాయి. ఈ విధంగా 3000 మీటర్స్ స్టీపుల్ చేసనే జరుగుతుంది. ఎక్కడైనా కూడా మీరు గమనించుండొచ్చు. ఇదే విధంగా 3000 మీటర్స్ స్టీపుల్ చేసని అడుగుతారు ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే సాధారణంగా ఉండేటువంటి క్వశ్చన్లు ఇంతకుముందు మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం మారినటువంటి ఈ సబ్జెక్ట్ ప్రకారం ఏంటంటే నెంబర్స్ ఏ నెంబరు 3000 మీటర్స్ లో 1వ నెంబర్ హడిల్ అని, ఇలాగా 2వ నెంబర్ హడిల్ అని, అంటే నెంబర్ అడుగుతారనమాట. నెంబర్ ఉంటది, ఈ హడిల్ యొక్క నెంబర్. ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి సమాచారం కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీకు అర్థం కానటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, మన ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కామెంట్ చేయండి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. ఈ సబ్జెక్ట్ కూడా ఒక వ్యక్తి కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల నాకు ఈ థాట్ వచ్చింది, దాని గురించి తెలియజేయాలని. మీరు కూడా మీకున్నటువంటి ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, లేదా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. నేను దాని గురించి పూర్తి వివరణ ఇస్తాం. థ్యాంక్ యూ.